అమ్మా ఏమిటి మనకి ఏమి చేతు చిల్లి బాల అమ్మా శ్రీయాల నీ ముఖము చూసినంత నా మనసు నిమ్మలమైన ఆదమ్మా అమ్మా నా బాధలు ఏమి చెప్పమంటున్నావమ్మా ఏమని తెలుపుదునమ్మా నీకు ఏమి చెప్పమంటావా ఈ భూమిలోన నాకు ఈ బాధలు పడే ప్రాప్తకున్నారమ్మా కళాగృహం పూల తల్లి నీవు కన్నీరు అయ్యో కాలము ఎన్నాళ్ళు నీవు అయ్యో గడిచిన ఎట్లుండేలావో కనకు
ఎక్కడికన్నా వెళ్ళిపోతాను నేను. ఇక నేను వెళ్ళిపో తల్లి, ఇక నువ్వు ఇక్కడ ఉంటే తట్టుకోలేవు, నేను ఏదైనా బాధపడతాగా. ఇక నేను వెళ్ళిపో. ఆ పాపకారం వస్తే నేను బతికి భర్తను చేరు. అమ్మా నువ్వు ఎక్కడన్నా వెళ్ళిపో, నేను చూసుకుంటాను. పాపి కుమారుల నేను పరగాను నన్నోయమ్మ అయ్యో పాపి కుమారుల నేను ఈ ప్రపంచంలోనా ఎరుగతగలనమ్మా అయ్యో ఈ అమ్మా జనని ఈ పాపిష్టి కుమారునే అన్నాను. ఈ ప్రపంచంలో నేను బ్రతకజాలనమ్మా. అమ్మారో నీకు ఇంకా చాలా అన్నారో నే బాధలింకా. అమ్మారో నీకు ఇంకా చాలా సమాధితో గనుక నీవు సచ్చిగా నేలుండే అమ్మా. సమాధితో ఓ అమ్మా ఏదైనా చెప్పుకుంటా కానీ నువ్వు వెళ్ళిపోయి. నేను పోయిననుగా లేడు ఏమన్నా అయ్యో నా మనసులోన ఇంకా ఏమిదో సాదాయనమ్మా. అయ్యో నా నిన్ను విడిసిపోతందుకు నేను పోయిన తర్వాత నిన్ను ఏమంటారో ఎన్ని దెబ్బలు కొడతారు. అంటున్నావా? నా మనసు నిమ్మలం లేదమ్మా అని నిడిచిపెట్టిపోతందుకు. ఏం బాధపడకమ్మా, నాకేమి ఎరకాలి తల్లి నిజందు చేదనమ్మా. సరే అమ్మా, నీవు అమ్మా కొడుతుడో నేను ఎలాగపోదునమ్మా. నీవు
మాత్రం నిమ్మలంగా ఉండు తల్లి. నిమ్మలానే ఉంటాను, నువ్వు వెళ్ళిపోతాను. అందరు ఊళ్ళో మంచుకున్నారు. ఓ బావు ఈ రైకల చెయ్యేది కదా ఏగా పండుకుందాకే దప్పుకొట్ట పోయినా ఇప్పుడే ఇసుకొస్తున్నా చిన్నగా. ఎవరు వీకమైన బావా దప్పుకొట్ట పోయినా ఏడా గుడికాడ రామలింగ స్వామి గుడికాడ. రాణిక సాధారణ పోతివా నేను గుడికాడ దప్పుకొట్టినా పోయినా. ఎప్పుడు నిన్న నుంచి పోయినా నిన్న నుంచి పోయి ఇప్పుడే వస్తున్నా. అయ్యా ఇప్పుడు మా కోసి ఎక్కడ పోయిందో మన ఆకలి అవుతుంది అని వస్తున్నా. మా వదిలే బాగుందా బావ బావ అయినప్పుడు ఆమె ఏమైతే బావ వదిలేకపోతే నీకు అక్క అవుతుంది, లేకపోతే చెయ్యాన్ని అవుతుంది. ఎట్లయితుంది నువ్వేమైతావు బావ అవుతావు కదా నువ్వు నాకు బాగా మరి బావ పెళ్ళ నాకు నా పెళ్ళ నీకేమవుతావు? వదిన అవుతుంది ఇరామా నువ్వు చెప్పు ఏమైతుంది ఓ వాళ్ళకి అక్క అవుతుందంట పిలువు మాకు వదిన ఆమె. ఆ? వాళ్ళ అక్క అయితే మాకేమైతే నా వదిన. నీకు వదిన అవుతుందా నీకు వదిన అయితే నాకు అక్క అవుతుంది సూర్యచంద్రుడు సూర్యుడు చంద్రుడు పుట్టినప్పుడే సున్నాపులు అన్నాను పుట్టేనయ్యా. ఓహో లందనా నాకన్నా ముందు ఎవరు పుట్టలే. మరి నేను మీకంటే పెద్దాను కదా దేవాన దేవతలకు మించినోని నేనే. దేవులకు మించినోని నేనే. టీచర్ ఇచ్చినాడు బా పెద్దోడిని ఓయ్. పెద్దోడా ఆ, అందరికన్నా పెద్దోడిని నేనే. నువ్వేనా బావా నేనే. రాత్రి కోసం అంట సరే బావ మరి ఎక్కడ పోతున్నావు నేను గట్ట 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 పోతున్నా. అక్కడ పొల కట్టించే మా ముండ ఎక్కడ పోయిందో పొద్దుగాల పోయింది. పొలకాడి చెరుకు వస్తాని అవయ్యా ముండ అంటున్నావు నువ్వు ఉండగా ముండెట్టు అవుతుందయ్యా గతమే తారినీరా పేరెళ్ళిన వాడానురా పేరెళ్ళిన వాడనురా
ముద్దుగా చెప్పులు వేసి పెద్దరాకు ఇచ్చేటోనే ముద్దుగా చెప్పులు వేసి పెద్దరాకు ఇచ్చేటోనే ముద్దుగా చెప్పులు వేసి పెద్దాలే తల్లిరా పేరెళ్ళిన వాడానురా పెద్దాలే తల్లిరా పేరెళ్ళిన వాడానురా పెద్దాలే తల్లిరా నా పేరైనా కానీ కోసే అంటు ఈ పేరు పోషా పెద్దమేతని నా పేరు నువ్వుకేయా ఈ ఊరికే పెద్దమేతని నువ్వా అవును చెప్పులు వేసి చెవులకు పెడతావు చెప్పులు చెప్పుకి చెప్పు జోలు చేసిస్తా ఆసాములకు ఏమై ఆసాలో చేస్తా కానీ నీకు చెప్పులు లేనట్టు నేను 10 రూపాయలు ఇస్తే నీకు కూడా ఇస్తా అంతేనా నీకు కూడా చేస్తా మరి ఇంతగా అయితే మా వదిన పేరు ఏం పేరు చెప్పకపోతే బా ఆ? అది ఎక్కడ పోయిందో లంచముండు అను రైకల్ అను ఎక్కడ పోయినవే నీ అక్క ఎడకల్ అవుతుందో కానీ కాడ ఎక్కడ పోయినవే పోసి పోసి ఏం పోసిండ్రా నీకు వచ్చిందా నీ ఇంట వచ్చిందా పంట వచ్చిందా కుండలో వచ్చిందా కూరట్లో వచ్చిందా సాట్లో వచ్చిందా గంపలో వచ్చిందా పోసట్టున్నావురా ఏం పోసిండ్రా రాడు ఏం పోసిండ్రా నీకు ఏం అంటివేమే జర్రా ఏం పోసిండ్రా నీకు ఏం పోసిండ్రా నీ సంసారం చేస్తే సాడ కూడా గతి లేదు ఆ సాడ సాడ లేదా చీటి లేదా గంప లేదా నేను ఇంతకాలం సంసారం చేస్తాను ఈ సంసారం మీద మన్ను అయ్యా బాగా నూకు సంసారం మరి ఆ సాట ఎవరిచ్చి బిజినెస్ అనిచ్చిందా ఏడికెళ్ళి తెచ్చుకున్నా ఏందో తెచ్చుకున్నా ఆ గడ్డాల పట్టి పోతే ఏడో కిస్తు లేదు అయ్యో మన గడ్డవాటినే ఉంటారు ఎవరు రాదురా అందరు అనుకోరునే ఉంటారు పోయింది పొద్దున్నీ ఎవరికి తెల్లారింది లేవు రాదురా మా ఆగిలు తలుకోరా మీరు అయ్యో నేను తల్లిన కాడికి తాల్తి ఈ సంసారం మీద మన్ను అయ్యా ఈ నాని మొండం అయ్యా ఎంతగానో మా చేతరా సంసారం లేదు సాట లేదు సరిగా లేదు ఎక్కడ పోదు ఏడిపోతు నేనేం చేసుకోవచ్చు తాగుతాడు పంతాడు ఇంటికాడ అంటాడు ఏం చేస్తాడు కష్టం చేయడు తాగుతాడు ఇంటికాడ అంటాడు గాదాంతో మాట్లాడుతున్నాను